పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు పరిగెత్తుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఇది సమయము కూర్చునే సమయము కాదండి. దేవాది దేవుడు అతి త్వరగా వస్తున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసయ్య ఏ క్షణమైనా వచ్చే గడియల్లో మనం ఉండగా మనం పరిగెత్తవలసి ఉన్నాం. పరుగులు పెట్టాలి. భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో పరుగులు పెట్టవలసి ఉన్నాం. నిద్రపోయే సమయం కాదు. వస్తాడులే అండి, దేవుడు వస్తాడులే, తర్వాత చూసుకుందాంలే అనుకునే సమయం కాదు. రక్షణ పొందావా అంటే రక్షణ పొందటానికి ఇంకా నాకు టైం ఉందిలే అనుకుంటున్నారు చాలా మంది. ఇంకా నేను యవనస్తుడినే కదా, ఇంకా నేను చిన్నవాడినే కదా, ఇంకా నేను రిటైర్డ్ అవ్వలేదు కదా. ఒక వ్యక్తి అన్నాడంట, ఏవయ్యా నువ్వు రక్షణ పొందావా అంటే అలీనే కదండి ఇప్పుడు రక్షణ పొందుతానులే అన్నాడంట. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? రిటైర్డ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు టైం దొరికిందంట. ఇప్పుడు బిజీ అయినా ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఇప్పుడు రక్షణ పొందుతాడంట. ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియని జీవితాలు మనవి. దేవుని యొక్క కాపుదల లేకపోతే మనం ఏమైపోయి ఉండేవారమో కదా. ఎన్ని లక్షల మంది అండి కనుమరుగైపోయారు ఇక కోవిడ్ వల్ల. ఎన్నో ఎన్నో కుటుంబాలు చంద్రవందరైపోయినవి. కానీ దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. యెహోవా కావలి కాయని ఉండని ఎడలా కావలి కాయువాడు మేలుకొని ఉండుట వ్యర్థమే. మన ప్రయత్నాలు కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టే ఈరోజు మనం క్షేమంగా మనం జీవించగలుగుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని యొక్క రాజ్యములో ఆయనతో ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా మనం సిద్ధపడవలసి ఉన్నాం. అపోస్తలుడైన పౌలు పరిగెడుతున్నాడంట. ఎందుకో తెలుసా? గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. లక్ష్యం, ఎ గోల్. వాట్ ఈస్ యువర్ గోల్? నీ గోల్ ఏంటి అని అడిగితే చదువుకునే విద్యార్థి అంటాడు, నేను ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, ఐ వాంట్ టు సెటిల్ ఇన్ లైఫ్ వెల్. ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. క్రైస్తవునిగా, విశ్వాసిగా మనకు ఒక గోల్ ఉండాలి కదా. ఎందువల్ల మనం భక్తి చేస్తున్నాం? ఎందువల్ల ఈ క్రైస్తవ జీవితము, యేసు లేని జీవితము, క్రైస్తవ జీవితము వ్యర్థము కదండి. మనకు ఒక లక్ష్యం లేకపోతే, ఏమైనా సాధించటానికి అవకాశం లేకపోతే వాట్ ఈస్ ద యూస్? ఏదో ఒకటి సాధించాలి కదా. భక్తి చేస్తున్నామంటే మనకు ఒక గురి ఉంది, ఒక గమ్యం ఉంది. ఏంటి ఆ గమ్యము? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల యొక్క పట్టణము ఒకటి ఉంది కదా, అనిత్య రాజ్యం ఉన్నది కదా. ఆ రాజ్యములో ఉండటానికి కదా మనం సిద్ధపడాల్సింది. అది మన లక్ష్యము, అది మన యొక్క గురి. అందుకే నా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నాకు ఒక గురి ఉంది. ఐ హావ్ ఎ గోల్. ఒక లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యము పరలోకము. ఆ రాజ్యంలో నేను ఉండాలి. ఈ లోకము కాదు, ఈ లోకం మృతుల లోకం. ఆ లోకం ఉన్నది పరలోకం. అది సజీవులు ఉండే లోకం. అది ఆ లోకంలో ఉండటానికి మనం సిద్ధపడాలి. పరలోకం అనేది బహుమానాలు పొందుకునే స్థలం అండి కదా. యేసయ్య చెప్పాడు, బహుమానాలు ఉండే ప్రదేశం అన్నాడు యేసయ్య. పరలోకము దేవుని ద్వారా మనం కిరీటాలు పొందుకునే స్థలము. కిరీటాల గురించి 5 కిరీటాల గురించి దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో మన ముందు ఉంచాడు. 5 కిరీటాలు. ఒకటి జీవ కిరీటము. ఏంటండి చెప్పండి? జీవ కిరీటము. శ్రమలను ఎవరు సహిస్తారో, దేవుని కొరకు ఎవరైతే చక్కగా భక్తిగా జీవిస్తారో అట్టివారు పొందుకునే కిరీటము. ఏ కిరీటం చెప్పండి? జీవ కిరీటము. నువ్వు శ్రమను పొందుకుంటున్నావేమో, డోంట్ వరీ.
శ్రమలు బట్టి నువ్వు ఎప్పుడు కూడా అతిశయించాలి. శ్రమల గురించి ఎప్పుడు కూడా నువ్వు నిరుత్సాహపడకూడదు. శ్రమల వల్ల, సహించడం వల్ల మనం పొందుకునే కిరీటము జీవ కిరీటము. దేవుడిచ్చే కిరీటము జీవ కిరీటము. అండ్ దెన్ రెండో కిరీటం ఉన్నది, అది అక్షయ కిరీటం అండి. ఏం కిరీటం అది చెప్పండి? అక్షయ కిరీటము. అక్షయ కిరీటము. ఈ అక్షయ కిరీటము ఎవరైతే ఈ లోకంలో ఉన్న టెంప్టేషన్స్, ఆ యొక్క శోధనల్ని జయిస్తారో, ఎవరైతే తమ యొక్క శరీరాన్ని స్వాధీనపరుచుకుంటారో, అట్టి వారు పొందుకునేది అక్షయ కిరీటము. సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్. ఎవరైతే టెంప్టేషన్స్, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని జయిస్తారో వారు పొందుకునే కిరీటమే అక్షయ కిరీటము. మూడవ కిరీటము అతిశయ కిరీటం ఉన్నది. ఈ కిరీటం ఎవరు పొందుకుంటారో తెలుసా? ఆత్మలను సంపాదించిన వారు, దేవుని కొరకు ఆత్మలను సంపాదించేవారు. దేవుని యొక్క మందిరానికి వస్తూ వారితో పాటు ఇంకిద్దరు ముగ్గురిని తీసుకొచ్చేవారు, దేవుని కొరకు ఆత్మలను గెలిచేవారు, సాక్ష్యాలను పంచుకొని ఇతరులను విశ్వాసంలోనికి నడిపించేవారు పొందుకునే కిరీటం ఉన్నది. ఆ కిరీటము అతిశయ కిరీటము. అతిశయ కిరీటము. నాలుగవ కిరీటం ఉన్నది, అది నీతి కిరీటము. నీతి కిరీటము. విశ్వాసమును కాపాడుకొని యేసు రాకడ కొరకు ఎవరైతే నిరీక్షిస్తారో, యేసు రాకడ కొరకు ఎవరైతే కనిపెడుతూ ఉంటారో, అట్టి వారు పొందుకునే కిరీటము నీతి కిరీటము. విశ్వాసము కాపాడుకునే వారు పొందుకునే కిరీటము. ఐదవ కిరీటం గురించి చెప్తున్నాను. ఈ ఐదవ కిరీటము దేవుని యొక్క దాసులు, భక్తులు, దైవజనులు వీరు పొందుకునే కిరీటము. ఇది వాడబారని మహిమ కిరీటము. దేవునికి పనిచేసే వారికి దేవుడిచ్చే కిరీటం అంట మహిమ కిరీటం అంటండి. మహిమ కిరీటము. గ్లోరియస్ క్రౌన్. మహిమ కిరీటము. 5 కిరీటాలు. ప్రేమ దేవుని బిడ్డ, జీవ కిరీటము, అక్షయ కిరీటము, అతిశయ కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము. ఏ కిరీటం పొందుకుంటున్నారు మీరు? ఏ కిరీటం పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? అపోస్తలుడైన పౌలు అయితే అంటున్నాడు కదా, దేవుడిచ్చు బహుమానమును నేను పొందుకున్నవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలా మంది పరిగెడుతూ పడిపోతున్నారు. చాలా మంది ప్రేమ దేవుని బిడ్డ, చాలా మంది అనుకుంటారు కదా, నేను బాప్తిసం పొందాను, రక్షణ పొందాను కాబట్టి ఇక నేను ఏం చేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. జాగ్రత్త. చివరి వరకు రక్షణను కాపాడుకోవాలి. చివరి వరకు మన భక్తిని కాపాడుకోవాలి. రక్షణను కొనసాగించుము అంటాడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో. రక్షణను కొనసాగించు. నువ్వు పొందుకున్న రక్షణను మధ్యలో జారి విడుచుకుంటావేమో, జాగ్రత్త. రక్షణ కొనసాగించాలి. ఇది కాపాడుకోవాలి. అపవాది వీడు గర్జించు సింహము వలె ఎవరు పడేద్దామని చెప్పి వాడు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. రక్షణ కాపాడుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నిలబడ్డాను, పరిగెడుతున్నాను అనుకునేవాడు పడకుండా జాగ్రత్త పడాలి. పడితే ఏమైపోతుంది? వెళ్తామా? చేరుకుంటామా? అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామా? సాధించలేవు కదా. పడకుండా జాగ్రత్త పడదాం. విశ్వాసం నుండి తొలగకుండా జాగ్రత్త పడదాం. చాలా మంది వారు మానుకోవలసిన అలవాట్లని మానుకోలేకపోతున్నారు. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు. సంవత్సరాలు మారుతున్నాయి కానీ ఇంకా ఆ పాత జీవితంలోనే జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మనతో మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టాల్సినవి విడిచిపెడుతున్నావా? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నావా? వెనుక ఉన్న వాటిని నువ్వు వదిలిపెట్టకపోతే అంటే ఏంటి అవి? దేవునికి ఇష్టమైనవి. వాట్ ఎవర్ దట్ గాడ్ హేట్స్, దేవుడు దేనైతే ద్వేషిస్తాడో, దేవుడు దేనైతే ఇష్టపడతాడో వాటినన్నిటినీ కూడా నువ్వు విడిచిపెట్టాలి. అట్టి వాటిని నువ్వు విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టకుండా నువ్వు ఇంకా నూతన సంవత్సరంలోకి వచ్చాను అండి అంటే వాట్ ఈస్ ద యూస్? ఉపయోగం ఏముందండి? నూతన సంవత్సరంలో వచ్చావు, నీ జీవితంలో నూతనత్వం ఉన్నదా?
మన జీవితంలో నూతనత్వాన్ని ప్రభు ఆశిస్తూ ఉండగా వెనుక ఉన్న వాటిని మనం వదిలివేద్దాం. ఇజ్రాయేలీలు వారు యొక్క వ్యాఖ్య, వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత విపరీతంగా ఉందో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మనము ఒక నాయకుని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదాము. లెట్స్ గో బ్యాక్ టు ఈజిప్ట్. వెనక్కి వెళ్ళిపోదాం. ఒక నాయకుని నియమించుకుందాం. దేవుడిచ్చిన నాయకుడు ఎవరు? దేవుడు ఇజ్రాయేలీలకి ఒక నాయకుడిని ఇచ్చాడు. ఎవరండి ఆ నాయకుడు? మోషే. దేవుడిని మోషేని ఇస్తే వీళ్ళేమంటున్నారు? మనము ఒక నాయకుని నియమించుకొని వెనక్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో బ్యాక్. వారు వెనక్కి వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత విచారకరం అండి, ఎంత విచారకరమో. ఆ టైంలో ఇజ్రాయేలీలు ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? కాదేషు అనే స్థలంలో ఉన్నారంట. ఆ పేరు కాదేషు అనే ప్రాంతంలో ఉన్నారు. ఇది పాలు తేలు ప్రవహించే, దేవుడు అనుగ్రహించే వాగ్దాన భూమికి దక్షిణ పొలిమేర. ఈ కాదేషు నుంచి దేవుడు అనుగ్రహించే వాగ్దాన పట్టణము అనగా కానాను వెళ్ళటానికి వారికి ఇంకా ఎంత టైం పడుతుందో తెలుసా? కేవలం 11 రోజులు మాత్రమే. 11 days. 11 రోజులే అండి. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు వీళ్ళు. దేవుడు వారి మీద కృప చూపించి వారిని ముందుకు నడిపిస్తున్నాడు. దేవుడు వారిని ముందుకు నడిపిస్తూ ఎక్కడికి తీసుకొచ్చాడు? దేవుడు కాదేశ్ తీసుకొచ్చాడు. ఈ కాదేశ్ నుంచి వారు వెళ్ళాల్సిన ప్రయాణము ఎన్ని రోజులు తెలుసా? 11 days. 11 రోజులు మాత్రమే. ఈ 11 రోజులు ప్రయాణం చేస్తే వారు ఎక్కడికి వెళ్తారో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశంలోకి అడుగు పెడతారు. ఆ టైంలోనే దేవుడంట మోషేతో చెప్పాడు, మోషే ఈ సమయంలో నువ్వు ఒక పని చేయాలయా మోషే. 12 మంది ఇజ్రాయేలీలను ఎన్నుకొని మీకన్నా ముందుగా వారిని ఆ కానా దేశంలోకి పంపించు. ఆ యొక్క దేశము వాగ్దాన దేశము, నేను మీకు ఇవ్వబోయే దేశం ఎలాంటి దేశమో వారు మీకు తెలియజేస్తారు. కాబట్టి ముందుగా 12 మందిని పంపించు అని చెప్పాడు దేవుడు. సో మోషే 12 మందిని పంపించాడంట. ఆ కానా దేశం ఎలా ఉందో చూసిరండి అయ్యా మీరు, దేవుడు మనకి ఇవ్వబోయే ఆ యొక్క స్థలము అని చెప్పి పంపిస్తే వారు 40 రోజులు సంచరించారంటండి. ఎన్ని రోజులు? 40 రోజులు సంచరించారు. వెళ్ళారు, చూశారు, అంతా చూసి వచ్చి ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి కదా. రిపోర్ట్ ఇస్తున్నారు. ఏం చెప్తున్నారో తెలుసా? అయ్యా మోషే గారు, మీరు పంపిన ఆ యొక్క దేశము, మేము చూచిన దేశము అద్భుతమైనది, అది రమ్యమైన దేశము, ఎంత చక్కని దేశము. అక్కడ ఉన్న వృక్షాలు, అక్కడ ఉన్న ఫలములు, ఆ యొక్క దేశము సస్య శ్యామలముగా ఉన్న ఆ యొక్క నేల అద్భుతమయ్యా, అద్భుతము. కానీ మేము అక్కడ నెఫీలీలను మేము చూసాం. వారు ఉన్నత దేహులు. వాడు ఒక్కొక్కడు చూస్తానికి ఆజానుబాహుడిగా ఉన్నాడు, పెద్ద పెద్దగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము. ఏమైనా ఉందా? దేశం బాగుంటే బాగుండొచ్చు, కానీ అక్కడ ముందుకు వెళ్ళి కాలు పెట్టామంటే మనమందరము కూడా నాశనం అయిపోతాం. వారు ఉన్నత దేహులు, అజానుబాహులు, వారు మనల్ని సంహరించి వేస్తారు. ఇంకేమైనా ఉన్నదా? 10 మంది చెడ్డ సమాచారం చెప్పారంట. ఆ 10 మంది చెడ్డ సమాచారం చెప్పగానే అక్కడున్న ప్రజలందరూ కూడా అంట, ఇజ్రాయేలీలో ఆ సర్వ సమాజము ఎలుగెత్తి చెప్పిన మాటలు, ఈ మాటలు ఏంటో తెలుసా? మనము ఒక్కరిని నియమించుకొని తిరిగి ఐగుప్తు వెళ్ళిపోదాం. లెట్స్ గో బ్యాక్. వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం. వెనక్కి వెళ్ళిపోవడానికి నా దేవుడిని ఇక్కడ తీసుకొచ్చింది, ఆ పాడు జీవితం జీవించడానికైనా దేవుడిని రక్షించింది, మళ్ళీ ఆ పాడు పొరపాటు చేయడానికైనా దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చింది. చాలా మంది గమనించట్లా, చాలా మంది అర్థం చేసుకోవటం లేదు. ఇంకా వెనక వైపే చూస్తున్నారు, ఇంకా వెనక జీవితాన్ని చూస్తూ ఉన్నారు. వారిలో ఉన్నారంట 2 గొప్ప భక్తులు ఇజ్రాయేలీలలో. కాలేబు, యెహోషువ అనే గొప్ప భక్తులు ఉన్నారు. వారంట చెప్పారంట, అయ్యా
మేము చూచిన ఆ యొక్క ప్రదేశము అది మంచి దేశము. దేవుడు మనకి ఎప్పుడు కూడా మంచిది ఇస్తాడండి. సృష్టిని చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇది మంచిది, అది మంచిదైతేనే దేవుడు శిక్షిస్తాడు. దేవుని యొక్క తలంపులు మన తలంపులు వంటివి కాదు. ఆయన త్రోవ మన త్రోవ వంటిది కాదు కదా. ఆయన మన కొరకు ఎప్పుడు మంచినే ఉద్దేశించే దేవుడు ఆయన. కానీ మానవుడు దేవుడి వైపు చూడటానికి బదులు ఈ లోకం వైపు చూస్తున్నాడు. ముందుకు చూడటానికి బదులుగా వెనుక వైపే చూస్తూ ఉన్నాడు. ఆ వెనక్కి తిరిగి చూచిందంట. ఎవరు? లోతు భార్య వెనక్కి తిరిగింది. భర్తతో నడుస్తూ ముందుకు వెళ్ళాల్సిన ఆమె, భర్తను అనుసరించాల్సిన ఆమంట తాను వెనుకకు తిరిగిందంట. చరిత్రహీనురాలైపోయింది. తన కుటుంబానికే ఒక కళంకం తీసుకొచ్చింది. ఆమెకి 2 కుమార్తెలు చెడిపోవడానికి ఆమె కారకురాలయ్యింది. ప్రతి స్త్రీ కూడా సొంత భర్తకు లోబడాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉండగా, దేవుని యొక్క వాక్యం అనుసరించాల్సిన లోతు భార్య భర్తను బిడ్డలను విడిచి వెనుకకు తిరిగిందంట. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రేమ ఎంత బిడ్డ, ఎంత భయంకరమైన ఉగ్రత. రోజున దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా మనం ఉంటున్నాం. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు విని ఆయన చెప్పిన ప్రకారం చేస్తారో, దేవుడు కూడా మన జీవితాల్లో మన కొరకు ఆయన చేయాల్సిన పనులను ఆయన చేస్తాడు కదా. ఆయన పనులు మనం చేస్తే దేవుడు మన పని ఆయన చేస్తాడు. ఆయన ఆజ్ఞలకు లోపల మనం జీవిస్తే దేవుడు ఆయన ఉద్దేశించిన ఆశీర్వాదాలను మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన తప్పకుండా జరిగిస్తాడు దేవుడు. కానీ లోతు భార్య ఆమె చేసింది దీనికి ఆజ్ఞను విసర్జించింది. ఈ రోజున దీనికి ఆజ్ఞలను విసర్జిస్తున్నావేమో, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో, ఇంకా వదులుకోవలసిన ఈ అలవాట్లను, వదులుకోవలసిన పాడు జీవితాన్ని వదులుకోకుండా నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్న మాట, వెనుక ఉన్నవి మర్చు దేవుని బిడ్డ. వెనుక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడు. ఆయన ఆశీర్వాదాల కొరకు వేగిరపడు. ఆశీర్వాదాల కొరకు వేగిరపడు. సహనం కావాలండి మనలో. ఏమండి, నేను భక్తిగానే జీవిస్తున్నానండి, కానీ ఇంకా నేను ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాను అంటారు కొంతమంది. కానీ సహనం కావాలి కదా. ఇక పొరుగులో మనకు సహనం ఎంతో ప్రాముఖ్యమైనది. అనేక మంది భక్తుల గురించి దేవుడు చెప్పారు మనకి. ఇంత గొప్ప సాక్షి సమూహం గురించి మనం చూస్తాం. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో, మనము ఎదుట ఉంచబడిన పందెములో, ఈ రేస్ పరిగెత్తాలి. ఇందాక చెప్పాడు కదా అపోస్తలుడు పౌలు ఏం చెప్పాడు? నేను పరిగెత్తుతున్నాను, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అన్నాడు. చూసారా? ఆ పరుగుల పందెములో ఎలా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తాలి. ఓపిక కావాలయ్యా. ఒకరోజు చేసిన భక్తి సరిపోదు, అనునిత్యము భక్తిగా ఉండాలి. ప్రతిరోజు మిత్రంగా ఉండాలి. ప్రతిరోజు పరిశుద్ధతను కాపాడుకోవాలి. వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు మనం వేగిర పడదాం. ఊహించి ఉంటాడా దావీదు? ఆ గొర్రెల దొడ్డలో ఉన్న దావీదును దేవుడు తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఊహించుంటాడా దావీదు? కలగని ఉంటాడా దావీదు? నో. దేనికో ఉద్దేశాలు చూడండి. ఆయన తగిన సమయంలో నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఆయన వైపు చూడాలి. యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగు ప్రియమైన దేవుని బిడ్డ. యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన వైపు మనం చూడాలి కదా. విశ్వాసముకు కర్తైన యేసు వైపు చూస్తూ మనం ఈ పందెపు రంగములో ఓర్పుతో సహనముతో ముందుకు సాగుదాం. గిద్యోను పిరికివాడండి. గిద్యోను ఆ కొండ మీద ఆ గానుగ వెనక దాక్కున్నాడంట. గిద్యోను దాక్కున్నాడు. లిటరల్లీ హి వాస్ హైడింగ్. మిద్యానీయులకు భయపడి దాక్కున్నాడంట గిద్యోను. దాక్కున్న గిద్యోన్ని దేవుడు పిలిచి ఏం చేశాడు? న్యాయాధిపతిగా నిలబెట్టలేదా? న్యాయాధిపతిగా నిలబెట్టాడు దేవుడు గిద్యోనుని. పరాక్రమం గల బలాఢ్యుడిగా నిలబెట్టాడు గిద్యోనుని. యుద్ధం చేసే గొప్ప వీరుడుగా నిలబెట్టాడు దేవుడు గిద్యోనుని. ఈ రోజున దేవునికి నీడలో గొప్ప ఆలోచన ఉన్నది.
నేను దేవునికి గొప్ప ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం నీ జీవితంలో నెరవేరాలంటే నీవు చేయాల్సింది వెనుక ఉన్న నీ పాత జీవితాన్ని వదిలివేయాలి. ఆ ప్రాచీన జీవితాన్ని వదిలివేయాలి. ముందు యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. యేసేపు జీవితం చూస్తే యేసేపు తన యొక్క జీవితంలో ఎన్ని అవమానాలు పొందాడు, ఎంతగా ద్వేషించబడ్డాడో. యేసేపు ఎంతగా ద్వేషించబడ్డాడండి. అన్నలు యేసేపును చూచి అసూయపడేవారు, అన్నలు యేసేపును చూచి ద్వేషించేవారు. అన్నలు యేసేపును తీసుకువెళ్ళి ఒక గుంట తవ్వి ఆ గుంటలో పడవేసి అటుగా వెళ్తున్న ఇష్మాయేలీయులకు అమ్మి వేశారు. 20 తులముల వెండికి అమ్మి వేశారు. యేసేపును అమ్మి వేశారు. యేసేని కూడా అమ్మి వేశాడు. ఎవరో? యోధా ఇస్కరియోతు. ఎంతకు అమ్మి వేశాడు? 30 వెండి నాణాలకు. ఐగుప్తు దేశంలో ఎన్నో ఇబ్బందులు, చేయని నేరానికి శిక్ష అనుభవించాడు, చెరసాల్లో బంధించబడ్డాడు. కానీ యేసేపు ఇవన్నీ కూడా మనసులో ఉంచుకోలేదండి. ఎంతో మంది ద్వేషించాడు, సొంత వారే ద్వేషించాడు, అన్నలే ద్వేషించాడు, ఇంట్లోనే నెమ్మది లేకుండా జీవించాడు. కానీ యేసేపు ఇవన్నీ మనసులో ఉంచుకున్నాడా? వెనుక ఉన్న వాటిని మర్చిపోయాడు. నీవు మర్చిపోతున్నావా? ఇంట్లో చిన్న చిన్న కోపాలు, ద్వేషాలు, మాటలకు అవి హృదయంలో ఉంచేసుకొని కక్షలు పెంచేసుకొని ఎంతో విపరీతంగా ప్రవర్తిస్తూ కుటుంబం చిన్నాభిన్నం చేసేసుకుంటూ ఉంటారు చాలామంది. చిన్న చిన్న మాటలే. దీనికి వాక్యం తెలియజేస్తుంది, మనలో కోపం అంట నిలిచి ఉండకూడదంటండి. మనలో కోపం రావచ్చు, వస్తుంది, సహజం. కానీ అది ఎప్పుడు కూడా నిలిచి ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. కోపపడుడి గాని పాపము చేయకూడి. ఆ తర్వాత సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆ తర్వాత ఇంకో మాట ఉంది అక్కడ, అపవాదికి చోటీయకూడి. మన కోపం అలాగే ఉంచుకున్నాం అనుకోండి, ఇంకా అలాగే కోపం పెట్టుకుని పడుకున్నాం అనుకోండి, ఇంతే సంగతిలో. ఎవరికి మనం ప్లేస్ ఇస్తాం? అపవాదికి మనం ప్లేస్ ఇచ్చినట్టే, అపవాదికి మనం తలుపు తెరిచినట్టే. అడు చేస్తాడు, మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు, మన జీవితంలోకి వచ్చి కూర్చుంటాడు. అంతే, ఆ కోపం ఇంకా పోదు. ద్వేషం, పగ, ప్రతీకారం రగిలిపోతూ ఉంటుంది. ఏదో ఒకటి చేసే వరకు ఊరుకోం కదా. కాబట్టి దీనికి మాటలు నేర్చుకుందాం. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇంకా మీలో ఎవరికైనా ఎవరి మీద కోపం ఉందా? వదిలేయండి, ఇక్కడే వదిలివేయండి, మర్చిపోండి. కోపాలు, ద్వేషాలు కుటుంబాల మధ్య ఎందుకు సఖ్యత లేదు అంటే కోపాలు, ద్వేషాలు ఇవి పిల్లల మీద ఎంతగా ప్రభావం చూపిస్తాయో కదా. భార్య భర్తల మధ్య ఉన్న ద్వేషాలు, కోపాలు ఆటోమేటిక్గా ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతాయంటే బిడ్డల మీదే. వారి జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. అందుకే అంట యేసేపు ఏం చేశాడో తెలుసా? ఎంత చక్కని పని చేశాడో తెలుసా యేసేపు? చూద్దాం. ఆది కాండము 41వ అధ్యాయము 51వ వచనము. అప్పుడు యేసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టాను. ఏం చేశాడు తెలుసా? మనష్షే అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మరచిపోవుట. ఏంటండి అర్థం? మర్చిపోవుట. కుమారుడిని తీసుకొచ్చి, అరే చూడరా, ఇదిగోరా మీ పెద్దనా, అరే చూడరా మీ బాబాయ్, ఇదిగో చూడరా మీ తండ్రి అంటూ కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేస్తున్నాడు యేసేపు. తన యొక్క బిడ్డలకు పరిచయం చేస్తున్న విధానం చూడండి. ఇదిగో చూడు, అరే రూబేన్ చూడరా, అరే షిమ్యోను చూడు. ద్వేషం పెట్టుకున్నాడా? ద్వేషాన్ని వదిలివేశాడంట. అన్నలు ఎంతో కీడు చేశారు, అన్నలు ఎంతో ఇబ్బంది పెట్టారు. కానీ యేసేపు అదంతా వదిలివేసి అంతా మర్చిపోయాడంట. అంతా మర్చిపోయి ఆ కుటుంబంలో ఎంత సఖ్యత, ఎంత ప్రేమ బిడ్డలకి చెప్తున్నాడు. బిడ్డలకి చెప్పలా, అరే వీళ్ళను ఎంతగానో ఇబ్బంది పెట్టారా, నన్ను గొంట్లో తీసి గొంట్లో పడేశారా, వీళ్ళు నువ్వు పెద్దయినాక వీళ్ళ పని తేల్చాల్సిందే అని చెప్పాడా?
మనమైతే అదే చెప్తాం కదా, అరే నాకు చేశాడు, నువ్వు వాడి పని చూడాల్సిందే అంటాం. కానీ అట్లా నేర్పించిన బిడ్డలకంట ప్రేమ నేర్పించాడు. మనిషే అని పేరు పెట్టుకున్నాడు. మర్చిపోయా నేను, వారైతే నన్ను నిందించారు, ద్వేషించారు, కానీ నేను మర్చిపోయాను. ఎందుకంటే నా యేసు ప్రేమను బట్టి యేసయ్య నన్ను క్షమించాడు కాబట్టి నేను ఇతరులను క్షమిస్తున్నాను. ఇది ఉండాలండి మనకి. యేసయ్య ఏమో మనల్ని క్షమించాలి, అవునా కదా? మనం మాత్రం ఇతరులని క్షమించం. ఇది పొరపాటు కదా. చూడండి మన ప్రభు యొక్క ప్రేమ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకొనును. మన ప్రభువు మన పాపాలని జ్ఞాపకం ఉంచుకోవట్లా, మన దోషాలని జ్ఞాపకం ఉంచుకోవట్లా, మనల్ని కడిగి పవిత్రులుగా చేశాడు మన యేసయ్య. కాబట్టి యేసయ్య ద్వారా క్షమాపణ పొందుకున్న యేసయ్య ద్వారా ఈ యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుకున్న మనము కూడా ఇతరుల్ని మన్నించేవారిగా మనం ఉండాలి. ఆ కోపతాపాలను విసర్జించేవారుగా మనం ఉందాం. గత ప్రాచీన పాడు అలవాట్లను వదిలివేసేవారుగా ఉందాం. గతాన్ని మర్చిపోయేవారుగా ఉందాం. యేసేపు జ్యేష్ఠ కుమారునికి మనిషే అనే పేరు పెట్టాడు. ఆ తర్వాత ఇంకో కుమారుడు పుట్టాడంట. ఇతనికి ఇంకో కుమారుడు పుట్టాడు. అప్పుడు ఏం చేశాడు చూడండి. తర్వాత 52వ వచనము, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించును అని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు రెండో కుమారుడికి? యేసేపు ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. ఎఫ్రాయిము అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? అభివృద్ధి. మనిషి అంటే మర్చిపోతున్నారా? గత పాత జీవితము, రోత జీవితం అంత వదిలేసేయండి, అంత మర్చిపోండి. యేసు ఎదుట వదిలేయండి ఎన్ని కూడా. ఆయన మనల్ని నూతన బిడ్డగా చేస్తాడు. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ప్రభువు నిన్ను నూతన పరచాలి అంటే, నీవు నూతన వ్యక్తిగా మారాలి అంటే నువ్వు చేయాల్సింది నీ గత పాత పాడు జీవితాన్ని యేసు ఎదుటకు తీసుకొచ్చి వదిలివేయాలి. అంతే. యేసయ్య కాచి రక్తం ద్వారా నువ్వు కడగబడతావు. నువ్వు నూతన జీవితం నువ్వు పొందుకుంటావు. మర్చిపోయినప్పుడే అభివృద్ధి. కాబట్టి ఆ పాత జీవితాన్ని వదిలివేద్దాం. మన ప్రభువైన యేసు మెచ్చే జీవితాన్ని మనం జీవిద్దాం. ఈ రోజున నీవు నేను ప్రతి ఒక్కరు చేయాల్సింది, దేవా నీకు విరోధముగా నేను చేసిన ప్రతి పాపమును అయా నేను నీ ఎదుట వదిలివేస్తున్నాను తండ్రి, అయా నన్ను క్షమించండి అయా, నీకు విరోధముగా చేసిన ప్రతి పాపాన్ని వదిలివేస్తున్నాను అంటూ వదిలివేద్దాం. వాటి గురించి వదిలేద్దాం. ప్రభువు మనల్ని నూతనంగా మారుస్తాడు, నూతన జీవితం ఇస్తాడు, నూతన అనుభవాల్లోకి మనల్ని నడిపిస్తాడు, నూతన వ్యక్తిగా మారుస్తాడు. అటువంటి నూతన వ్యక్తిగా నీవు మారాలని ఆశిస్తే ఇప్పుడే యేసు ఎదుట నీ గత జీవితాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు, ప్రార్థన చేద్దాం. మహాగణుడా ప్రభువా, ఓ పరిశుద్ధుడా, నీకు స్తుతులు చెల్లిస్తాము తండ్రి. అయ్యో మా యొక్క గతము అది ఎంతో రోతైనది తండ్రి. మా గతమైతే ఎంతో దరిద్రమైనది తండ్రి. అది ఎంతో భయంకరంగా ఉండగా పరిశుద్ధుడా అయా మా గత జీవితాన్ని తండ్రి నీ సిలువ ఎదుట విడిచిపెడుతున్నాము తండ్రి. అయా మా పాప దోషాలను నీ ఎదుట ఒప్పుకుంటున్నాము నా తండ్రి. ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానము, నెమ్మది నెలకొల్పమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాన్ని పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కంభం జాన్ వెస్లీ, డోర్ నెంబర్ 45-9-3, కల్వరీ పవర్ చర్చ్, పడవలరేవు, గుణదల, విజయవాడ. ఫోన్ నెంబర్ 9985200048.